ఇక్కడ కేసీఆర్ ఎలా పరిపాలించారు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అని చెప్పినట్టు ఏదో కాలేజీలో చదివినారు. ఆ! నేను చదివిన కాలేజీలోనే తర్వాత ఆయన చదివాడు. చదివారు. రేవంత్ నాకంటే రెడ్డి. అది. చాలా ఏళ్ళు తేడా. అవును. చాలా ఏళ్ళు తేడా ఉంది. అదే మీరు చదివిన కాలేజీలోనే ఆయన కూడా చదివారు. చదివా. అదే. ఎలా ఉందంటే సార్ రాజకీయం అన్ని ఉచితాలు ఇయన్నీ మీకు ఐడియా ఉంది సార్? అంటే వీళ్ళు ఒక పార్టీ ఉందనుకోండి. అధికారంలో రావాలంటే ఇంకో పార్టీ కంటే ఇంకేదో అని చెప్తున్నారండి. మీరు 2 ఇస్తే నేను 3 ఇస్తా. అవును. మీరు 5 ఇస్తే నేను 10 ఇస్తా. ఇవ్వగలరా లేదా అన్నది వేరే విషయం. అవునండి. చెప్పేస్తున్నారు. హ్మ్. రేపు ఇవ్వలేకపోతే. అవునండి. ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళు ఓడిపోయారు. హ్మ్. నువ్వియ్యి అని. ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టారండి. బస్ ఫ్రీ అని పెట్టారు. లేకపోతే ఉచిత గ్యాస్ ఏదో 6 పథకాలని పెట్టారు. అలాగా పథకాలుపై మీకు ఒక అవగాహన ఉంటది. అంటే మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నందుకు మీకేమనిపిస్తుంటది సార్ ఇటువంటి వార్తలు చూసినప్పుడు? ప్రజలకి సౌకర్యాలు కల్పించడం ఆనందకరం. సౌకర్యాలు కల్పించాలి. ఆ! అవునండి. అందుకని అన్నీ ఉచితంగా ఇచ్చేస్తానంటే హ్మ్. వాళ్ళని బద్ధకస్తులుగా తయారు చేస్తాం. అవును. వాడు పని చేయడు. అవునండి. నువ్వు నాకు నెలకి ఇంటి నుంచి కదలకుండా 2500 ఇస్తానంటే హ్మ్. ఓకే. హ్మ్. ఇంకో ఏడాది పోతే 5000 ఇయ్యి. ఓకే. 5000తో పాటు ప్యాకెట్ మందు పొయ్యి, హ్మ్. ప్యాకెట్ బిర్యానీ ఇవ్వు. ఓకే. ఇది. హ్మ్. దీనివల్ల మనిషి బద్ధకస్తుడవుతాడు. హ్మ్. దేశ ఉత్పత్తి తగ్గిపోతుంది. అది. హ్మ్. ఏమీ ఉండదు. అది. ఆ తర్వాత వాడిని పని చేయమన్నా చేయడు. అవును. చేయలేడు. అవును. అట్లా తయారవుతాడు. హ్మ్. అది కాకూడదు. అదండి. మీరేంటంటే చదువుకోవటానికి హ్మ్. వాళ్ళకి అవకాశాలు కల్పించండి. హ్మ్. సో, వాళ్ళు కట్టే ఫీజులు వెనక్కి ఇవ్వండి. అవును. పుస్తకాలు ఇవ్వండి. ఓకే. వైద్యం చేయించండి. వైద్యం. ఎంతటి వైద్యమైనా చేయించండి. హ్మ్. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతోంది. అవునండి. 10 లక్షల దాకా బీమా ఇస్తున్నారు. హ్మ్. ఒక చోట 25,00,000 అన్నారు. హ్మ్. అవునండి. అలా ఇవ్వండి. అది. హ్మ్. వీటికి తోడు హ్మ్. ఉద్యోగం చెయ్యాలి అంటే హ్మ్. వాడికి ఉద్యోగం చేసే అవకాశాలు ఇవ్వండి. అది. వాడు చేస్తే హ్మ్. తగిన వాడికి ప్రతిఫలం ఇవ్వండి. హ్మ్. జీతాలు పెంచండి. ఎవరో అన్నారండి. ఏంటంటే చేపలు ఇచ్చి తినే కంటే పట్టడం ఎలాగో నేర్పించాలి అంటుంటారండి చాలామంది ఇలాంటి పెద్దవాళ్ళు. అంతేగా మరి. హ్మ్. చేపలిస్తే తినేస్తారు. అవునండి. పండిస్తే 10 మందికి పెడతాడు వీడు. అవును. అది ఎలా పట్టుకోవడం అని నేర్పించామనుకోండి. అది. ఆ! ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? మన దేశ భవిష్యత్తు ఈ 2 సార్లు మోడీ గారు అదే ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారండి. ఇంకా ఎలా ఆయన అంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా. ఆ! గుజరాత్‌లో ఉన్నారండి. అవును. ఆయన ఇదే పద్ధతి. హ్మ్. ఉచితాలు ఇస్తున్నారు, హ్మ్. పెంచుతున్నారు, అవునండి. అలవాటు చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు కొన్ని విషయాలు అడగాలండి. ఏంటంటే పిల్లలతో ఇప్పుడు మీరున్నప్పుడు మీ నాన్నగారు అంటే మీకు టచ్ లేదు గానీ జనరల్‌గా ఇప్పుడు 'ఎన్టీ రామారావు' గారి పిల్లలున్నారనుకోండి, నాన్నగారు అని పిలిచేవారట. ఆ! ఆయన దగ్గర కూడా పిల్లలు తీసుకొచ్చి అంటే రావడానికి భయపడేవారంట. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలంటుండండి. దగ్గరికొచ్చేయడం, ఆ చనువు మీదెక్కేయడం. ఎక్కువైపోతుంది. చనువు ఎక్కువైపోయింది. ఆత్మహత్యలు ఎక్కువైపోయినియి. పిల్లల్ని మీద గారాబం పెరిగిపోయింది. అసల తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉంటే మంచిదంటారు? అంటే చిన్న పిల్లల పట్ల అలాగే పెరిగిన వాళ్ళు. పెరిగిన వాళ్ళు. వాళ్ళకి ఇవ్వవలసిన సౌకర్యాలు ఇవ్వాలి. హ్మ్. అంతకు మించి ఇవ్వవలసిన ప్రేమ ఇవ్వాలి. అవునండి. వీటన్నిటికి మించి క్రమశిక్షణ నేర్పాలి. అది క్రమశిక్షణ రావాలి చిన్నప్పటి నుంచి. అవునండి. ఇప్పుడు పసివాడు రాంగానే హ్మ్. మనకి ముద్దొస్తాడు వాడు. అవును. వాడిని ఎత్తుకోగానే నెత్తినెక్కి కూర్చుంటా అంటే వాడి దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టి ఆ! వాడికి 2 సార్లు అలా చేస్తే హ్మ్. మూడోసారి వాడి నెత్తి మీదకి ఎక్కడు. ఆ! ఒళ్ళోనే కూర్చుంటాడు. హ్మ్. అది మనం చెప్పాలి వాళ్ళకి. అవునండి. అంటే క్రమశిక్షణ నేర్పిస్తే హ్మ్. మనం ఎన్ని ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది. హ్మ్. లేకపోతే మనమే చెడగొట్టినట్టు అవుతుంది. అవునండి. అది. అది. ఇప్పుడు ఈ సెల్ ఫోను, టెక్నాలజీ అన్నీ ఐడియా ఉంది సార్ మీకు? మీరు ఉన్నప్పుడు ఏదో టైమింగ్స్ ఉండేయండి దూరదర్శన్. అవును. ఏదో ఒక అరగంటో, గంటో ఉండేది. ఇప్పుడు 24 అవర్స్ సార్ ఎంటర్‌టైన్‌మెంట్. మీరేమైనా చూస్తుంటారా సార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా? తక్కువ. ఆ! వాటిల్లో అంటే నాణ్యత పోయింది. అవును. ఏదో కాలం గడపాలి అన్న ఉద్దేశంతో హ్మ్. ఒకటికి 10 వెయ్యటం. హ్మ్. ఈ కథల ఎంపిక కూడా బాలేదు. హ్మ్. ఎంతసేపు అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి. అంతే అండి. ప్రేమ. అది మన సమాజంలో లేక కాదు. అవునండి. జరక్క కాదు. హ్మ్. అది టీవీల్లో చూపించిన కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. అవునండి. ప్రతిదానికి ఏదో
డబ్బున్నవాడు డబ్బు లేని అమ్మాయిని, అవును. లేదా డబ్బున్న అమ్మాయి డబ్బు లేని వాడిని. ఇది మీకు బాగా సంతోషం కలిగిన సంఘటనలు అంటే జీవితంలో కానీ న్యూస్ చదివినప్పుడు కానీ అలాగే బాధ కలిగిన సంఘటనలు ఉన్నాయి సార్? సంతోషం కలిగిందంటే బాగా సంతోషం. ఉద్యోగం వచ్చినప్పుడు, ఆ, అలాగే 1983లో ఆ, మనం ప్రపంచ కప్ గెలిచాం మొదటిసారి. క్రికెట్ అవునండి. కపిల్ దేవ్. కపిల్ దేవ్. అది ఆ వార్త మీరు చదివారా సార్ అది? ఆ, ఆ. కానీ మరి ఒళ్ళు గగురు పడటం ఇవన్నీ ఎలా చదివారు? అవి కంట్రోల్ చేసుకోలేము. చాలా బాధ కలిగించింది ఏంటంటే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య చాలా పొద్దున చాలా దారుణంగా. అవును, వాళ్ళ బాడీ గార్డ్లే. ఆవిడ అంగరక్షకులే, 16 గుళ్ళు. అది 10 రోజుల పాటు చెప్పాల్సి వచ్చింది. ఆవిడ ఇది కూడా వెంటనే ప్రకటించలేదు, ఆపారు. అవును. అలాగే రాజీవ్ గాంధీ హత్య, అది కూడా మీరు కూడా చెప్పారు అన్నమాట. ఓకే అండి. చాలా బాధాకరంగా. దానికి తోడు చివరిలో రాజశేఖర రెడ్డి గారి విమాన ప్రమాదం. అప్పుడు కూడా మీరు చదువుతున్నారు వార్తలు? ఓకే అండి. అది చదివి తర్వాత నేను అమెరికా వెళ్ళాను మా పిల్లల దగ్గరికి. ఓకే అండి. ఆ రోజు చదివేసి, అది కూడా పొద్దున మిస్ అయింది ఫ్లైట్. ఓకే అండి. సాయంత్రం దాకా చెప్పనివ్వాల, సాయంత్రం చెప్పారు, రోసయ్య గారు వచ్చి చెప్పారు. ఓకే అండి. అట్లా అంటే ఇవన్నీ అంటే ప్రపంచ స్థాయి నాయకుల గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు అవునండి. అంత దారుణంగా హత్య చేయబడ్డారు. అది చాలా బాధాకరం. వీటన్నిటికంటే మించి 77లో దివి తాలూకాలో ఉప్పెన వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోయారు. రోజు మా కెమెరా టీం వెళ్ళేది, అక్కడ షూట్ చేసేవాడు. అప్పుడు ఎలక్ట్రానిక్ కెమెరాస్ కాదు, పెద్దవి ఆరిఫ్లెక్స్ ఉండే, ఇంత ఉంటుంది, ఒక్కొక్కటి 25 కేజీలు ఉంటుంది. అది మోసుకుంటూ మా కెమెరాని వెళ్ళేవాళ్ళు. ఆ నీళ్ళల్లో వెళ్తే కాలు పెడితే అన్ని కళేబరాలే. ఆ నీళ్ళల్లో ఉండి అవి షూట్ చేసి తీసుకొచ్చి చాలా బాధాకరమైన. అప్పుడు ఎంవి కృష్ణరావు గారని మినిస్టర్ ఉండేవారు. ఆయన అక్కడ ఉండి వీళ్ళకి ఇళ్ళు కట్టించి ఇవి చేసి, ఏవిఎస్ రెడ్డి గారని కృష్ణా జిల్లా కలెక్టర్, ఆయనకి హ్యామ్ రేడియో అని ఉండేది. అదే అంటే ఇప్పుడు మన మొబైల్ లాగా అది పెట్టుకుని వర్క్ చేసి తర్వాత ఈ జాలర్లు వీళ్ళకి ఇళ్ళు కట్టించారు. అందువల్ల ఇప్పుడు ఉప్పెన వచ్చినా అంత ఇబ్బంది ఉండదు. అంటే ముందే తెలిసిపోతున్నాను, ముందు తెలిసి ఆ ప్లేస్ ని ఖాళీ చేస్తారు. ఖాళీ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇళ్ళు లేవు, ఇంత టెక్నాలజీ లేదు. ఇంకా మీరు మొట్టమొదట్లో దూరదర్శన్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళేవారు సార్? మీకు ఏంటి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండేది? అంటే మోటార్ సైకిల్, స్కూటర్ ఉండేది. స్కూటర్ ఉండేది. ఓకే. తర్వాత కారు కొనుక్కున్నాను. తర్వాత కారు కొనుక్కున్నారు. మేకప్ అండి? అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడుగా. మేకప్. ఓకే అండి. మేకప్ మ్యాన్ ఉండేవారు. మేకప్ బాలి అని కాశ్మీర్ అతను. ఓకే. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, అవునండి, ఎక్కడి నుంచి అయినా ట్రాన్స్ఫర్ చేస్తారు. అతన్ని కాశ్మీర్ నుంచి పంపించారు. అతను ఎప్పుడు అంటుండేవాడు, శాంతి నేను కాశ్మీర్ వెళ్ళిపోతా, కాశ్మీర్ వాళ్ళు మేకప్ వేసాము. ఓకే అండి. అంతేగాని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఏమి మీకు ప్రొవైడ్ చేయలేదు దూరదర్శన్ వాళ్ళు. మనం వెళ్ళాలి. ఇంకా ఆ చివరిగా మీరు మన దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే, సంతోషం కూడా కరువైంది సార్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి, సంతోషంగా ఉంటున్నారు సార్. సంతోషంగా ఉండాలంటే అది ఏంటి, పద్ధతి ఏంటి? ఆనందంగా సంతోషంగా నాకు తోచిన ఒక 3 వాక్యాలు ఉన్నాయండి. ఓకే. ఒకటి, నిన్నటి గురించి నిరాశపడద్దు. ఓకే. నిన్నటి గురించి నిరాశపడద్దు. రేపటి గురించి అత్యాశపడద్దు. ఓకే. రేపటి గురించి అత్యాశపడద్దు. ఈనాటి గురించి ఆవేశపడద్దు. ఓకే. ఆవేశపడద్దు, ఆందోళన వద్దు. దానివల్ల నువ్వు చెయ్యవలసిన సమయంలో సరిగ్గా చెయ్యగలుగుతావు. అది నిన్నటి గురించి ఆలోచిస్తే అలా పోయింది ఇలా పోయిందని నీరసపడి నిస్పృహ వస్తుంది. రేపటి గురించి అలా ఉండాలి ఇలా ఉండాలి నీ శక్తికి మించి ఆలోచిస్తావు. వద్దు. ఇవాళ కూడా చెయ్యవలసింది నీ శక్తి ఎంత చేయగలవు అది చెయ్యి. చేసేది
చిత్తశుద్ధితో చెయ్యి. అదండి. అప్పుడు సంతోషం నీకు సదా అందుబాటులో ఉంటుంది.